హాయ్ గైస్ అందరికి గుడ్ మార్నింగ్. మమ్మీ అయితే నాకు రెడీ చేసింది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. కొంచెం లేట్ అయింది పడుకొని లెక్చరం అనమాట. ఈరోజు తొందర లేద్దాం అనుకున్నాను కానీ తొందర లేగలేదు, నిద్ర వచ్చింది కాబట్టి పడుకోబడిపోయినా. అందరికైతే గుడ్ మార్నింగ్. ఇంకా మా తేజ్ పాప అయితే రెడీ అయింది, స్నానం చేసుకుంది, డ్రెస్ వేసుకుంది, ఇంకా జడలు అయితే వేయాలి. దీంతో పాటు ఈమె కూడా లెగ్సింది. ఈమె ఊరికే స్నానం చేస్తా నేను స్నానం చేస్తా అనుకొని ఒకటే ఏడుపు. వద్దమ్మా ఇప్పుడు నువ్వు స్నానం చేయొద్దంటే అస్సలు వినట్లే. ఎందుకంటే ఇప్పటికే కోల్డ్ తగ్గింది కదా, మళ్ళీ స్నానం చేస్తే తొందరగా ఎంత తొందరగా మళ్ళీ కోల్డ్ అవుతుంది అనుకుని అంటే బొంగు మూది పెట్టుకుంది మేడం గారు. బొంగు మూది పెట్టుకున్నారు మేడం గారు. అక్క వాటిలో పడుకుంది. 2 days అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. ఒక రోజు పిక్నిక్ వెళ్ళలేదు కదా, పంపించలేదు. పిక్నిక్ వెళ్ళారు కాబట్టి ఒక నెక్స్ట్ డే హాలిడే ఇచ్చిర్రు అనమాట. హాలిడే ఉన్నది 2 days అయితే ఇంట్లో ఉన్నది. ఇంకా మా తేజుని అయితే పంపించేసినప్పుడు ఎట్లా ఉన్నానమ్మా నేను, అస్సలు తల దూకోలేదు, ఏం దూకోలేదు. ఇట్లా ఎవరైనా బ్లాగ్ చేస్తారా, అందుకే పొద్దున్న ఆమెతో చేయించాను. నేనైతే బఠానీ బాయిల్ కోసం పెట్టేసిన. ఇంకా నైట్ కూర అయితే ఉంది కొంచెం. ఇంకా మా ఆయనకైతే చపాతీ పిండి పిసికిన చపాతీ చేసేస్తా, లంచ్కి కూడా ఇదే చేసేస్తా. ఇప్పుడైతే ఇవి కొంచెం బఠానీ కుక్ అయినాక మళ్ళీ బఠానీ ఒక విజిల్ అయినాక మళ్ళీ తీసి ఆలూలు వేసి 2 బాయిల్ చేసినాక మళ్ళీ పోపు పెట్టేస్తా. అయిపోయింది. ఈ లోపు నేను ఇల్లంతా మాప్ చేసుకోవాలి, ఇల్లంతా తుడుచుకోవాలి. ఇది అయ్యే లోపు గిన్నెలు అయితే ఏమి లేవు. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ పని అయిపోయింది అనమాట. అంటే మార్నింగ్ పని స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ పని చెల్లింది, అంటే ఖతం అయింది అనమాట. ఇంకా తినలేదు, తినాలి. ఇప్పుడే పూజ అయింది. మా చిన్ను అయితే పొద్దున్న రొట్టి ఇంకా బనానా తింది. చపాతీ చేసి ఉండే, చపాతీ చోలే కర్రీ చేసి ఉండే కదా, అదే టిఫిన్ అదే తిన్నారు. లంచ్ బాక్స్ కూడా అదే తీసుకెళ్ళారు. ఇంకా నేనైతే స్నానం చేసి ఇల్లు మొత్తము తుడిచి స్నానం చేసి ఇంకా పూజ చేసిన, ఫోటోలు మొత్తం క్లీన్ చేసిన అనమాట. 7-8 days అయిందనమాట పూజ చేయకుండా. అందుకే ఈరోజు మొత్తం చేసిన అనమాట. నాకైతే ఈరోజు గుమ్మం మంచిగా అనిపిస్తుంది, చూపిస్తా ఆగండి. మా గుమ్మం బాగుంది కదా. మా చిన్నదై టీవీ చూస్తుంది, టీవీ వేసిన కోకోమేలే. ఇప్పుడైతే నేను చపాతీ చేసుకొని తినాలి అన్నమాట. చపాతీ అని చేసుకుంటా, లేదంటే అన్నం తింటా. చాలా లేట్ అయిపోయింది, 1 o'clock అయిపోతుందేమో ఇప్పుడు. ఇంకా చేసి డ్రెస్సులు బట్టలు ఉన్నాయి అనమాట కుట్టేదానికి. ఎప్పుడు బట్టలు ఉన్నాయి అంటున్నాను కానీ ఇప్పుడు కట్ చేసేది కానీ కుట్టేది కానీ చూపించట్లేదు. ఇంకో మొన్న నేను అన్నా కదా ఒకళ్ళు ఉన్నది అనుకోని బ్లౌజ్ ఒకటి, అది కుట్టేసిన, చూపిస్తాడండి. బ్యాక్ సైడ్ పైకి ఉంటుంది మొత్తం, ఇంకా ఫ్రంట్ అయితే కొంచెం డీప్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఉండే బ్లౌజులకు ఉంటుంది. ఈరోజు అయితే బ్లౌజ్ తీసుకోవడానికి వస్తారన్నారు, ఆంటీ వస్తారనుకొని అన్నారు. ఇంకా చూడాలి ఎన్నింటికి వస్తారో ఏంటో. ఇంకొక చీర కూడా ఉంది కొంగులు కుట్టేది, అది కుట్టేస్తే అయిపోతుంది వాళ్ళది. ఇంకా మా పిల్లలకి శివరాత్రికి కుడదాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి మా అమ్మ చీర అనమాట. ఈ చీర ఇంకా మా అమ్మ అప్పుడు ఇచ్చింది, చాలా రోజులైంది అనమాట చీర ఇచ్చి. పిల్లలకి ఏమైనా కుట్టేస్తే ఇప్పుడు నేను కట్టుకోవట్లేదు కదా, ఏమైనా పిల్లలు కుట్టేసా అంటే ఎప్పుడు లంగా బ్లౌజే కుడుతున్నాను. వాళ్ళకైతే ఏదైనా సరే లంగా బ్లౌజే కుడుతున్నా. ఈసారి ఏం చేస్తా, 3 ఫ్రాకులు అయితే మా అక్క వాళ్ళ పాపకి ఇంకా వీళ్ళిద్దరికి 3 ఫ్రాకులు అయితే సింపుల్గానే, అంటే అంత ఇది లేకుండా పైన కుచ్చులు పెట్టి, అదే జాయింట్ బాడీ పీస్ కింద కుచ్చులు పెట్టేసి పాప్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టేస్తాం. 3 ఫ్రాకులు అయితే 3 గౌన్లు అయితే కుట్టేస్తా. పలకడం రావట్లేదు, ఇంగ్లీష్ రాదు ఏమనుకోవద్దు. లాంగ్ ఫ్రాక్ కుడితే ఏమవుతుంది అంటే దాని మీదకి ఇప్పుడు వస్తుంది కదా మోడల్, చున్నీ వేసుకొని బెల్ట్ వేసుకుంటారు కదా, అది పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు. చిన్నపిల్లలు కూడా అట్లా ట్రై చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలి ఒక్కసారి అయితే, బాగుంటుంది.
అదే కుట్టాలి ఇంకా, ఎందుకంటే శివరాత్రి 8లోనే కదా, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ రోజైనా రేపైనా వెళ్ళి లైనింగ్లు తెచ్చేసి కుడితే కుట్టేస్తా, కానీ లేజీ అయిపోతుంది ఎక్కువ అన్నమాట. ఏదైనా ఒక్క డ్రెస్ కట్ చేసేటప్పుడు చూపిస్తా, ఇంకా కుట్టేటప్పుడు కూడా చూపిస్తా, మీకు కూడా అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను, ఎట్లా కుడుతున్నాను. నేను బాగానే కుడతా. ఏం చేస్తున్నారు మీరిద్దరు? రాత్రి 10 అవుతుంది. ఏం చేస్తున్నారు? ఏ పొట్టి, అన్నం తిన్నావా పొట్టి? అట్లా అట్లా చేసుకోకూడదు తేజు. చిన్ను చిన్ను, ఏ చిన్ను, అన్నం తిన్నావా? తిన్నావా? రొట్టె తిన్నావా? పప్ప వచ్చారా పప్ప? ఇప్పుడు దీన్ని కొట్టాలా నేను? మీ ఇద్దరు కొట్టాలా? చెప్పు, కొట్టనా? ఏయ్, ఎందుకు అట్లా చేస్తున్నావు? సరేగా, నువ్వేం తిన్నావు? ఇప్పుడు రొట్టె తిన్నా, తర్వాతకి ఫస్ట్ అన్నం తిన్నా, తర్వాత రొట్టె తిన్నా అని చెప్పాలా. తర్వాతకి ఏంటి? అక్క చెప్పిన మాట వినట్లేవు. స్కూల్లో వామిటింగ్ చేసి ఎవరు కూర్చున్నారు కడుపు మీద? నువ్వెందుకు కూర్చున్నావు? అక్క కడుపు మీద ఎందుకు కూర్చుంటున్నావు? అక్కకు స్కూల్లో వామిటింగ్ వచ్చిందంట. నీ నుంచి వచ్చిందేమో కదా? వచ్చిందా నీ నుంచే? చెప్పిన మాట కొట్టాలా? కొట్టాలా? ఏడేది పప్పకి చెప్తావు, కొడతాను. ఏంటి? నువ్వు అలాగే ఏడుస్తావు కాబట్టి వస్తాయి కన్నీర్లు. నువ్వు ఎందుకు అట్లా ఏడుస్తావు? నీకు చెప్తున్నానా మంచిగా ఉండమని? ఈమంట ఆమె పొట్ట మీద కూర్చోగాని ఆమెకు వామిటింగ్ వచ్చిందంట. కొడతా నిన్ను, నీ నుంచి అంట. కొట్టు అంటున్నావేటి? ఏంటి మీ పప్పతో బెదిరిస్తున్నావా ఏంటి? ప్రేమ చూడలేకపోతున్నాం. ప్రేమ వెళ్ళిపోయి పో. మళ్ళీ వస్తావు కదా మమ్మీ అని కొడతాను. వెళ్ళిపోయి మీ పాప దగ్గరికి వెళ్ళిపోయి పో. చిన్ను నువ్వు తేజు నువ్వు నేను పడుకుందాం, సరేనా? ఇది కర్ర ఏది? డోర్ తీమి కిటికీ తీమి. వస్తుంది మంకి వస్తుంది, పెద్ద మంకి. కొట్టేసి చెల్లి ఇది పప్పకి చెప్తావా? ఎట్లా చెప్తావు పప్పకి? నీకున్నదాగు. ఇగో వెళ్ళు, అక్ చేసుకో. సారీ చెప్పి అక్ చేసుకోవాలి. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. అని చెప్పిన కదా 2 days బ్లాగ్ తీస్తానని. ఫస్ట్ డే అయితే అయిపోయింది, ఇది అయితే సెకండ్ డే అనమాట. ఇప్పుడే ఇందాక లేచిన 7 అయింది లేచేటప్పుడు. ఇంకా లేచి నైట్ కొంచెం చాలా అన్నం ఉండే, అందుకే చాలా రోజులు అయిందనమాట పులిహోర చేసి. అది కూడా చింతపండు పులిహోర. దానికోసం నేను చింతపండుని మగ్గనిస్తున్నా, చూపిస్తాను. ఈ చింతపండుని అయితే కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి కొంచెం మగ్గనిస్తున్నాను అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత దగ్గరగా అయినాక కొంచెం తీసి దీంట్లోనే అన్నం కలిపి పోపు పెట్టేస్తాను నేను ఇప్పుడు. పులిహోర రెడీ అయిపోయింది. ఈరోజు కానీ స్కూల్లో వామిటింగ్ చేసుకున్నాను అనుకో బిడ్డ, అయిపోయావు నా చేతిలో. బిడ్డ డ్రెస్ పెట్టాలా?
అర్జెంటుగా వామిటింగ్ చేసేస్తే నువ్వు వామిటింగ్ ఎందుకు డ్రెస్ ప్యాంట్ చేసుకున్నావు? వామిటింగ్ వస్తే ఇట్లా చేసుకోరు, ఉతకడ డ్రెస్లు ఏం లేవు. ఇంకా మచ్చే అయితే చిన్ను అయితే వాళ్ళ పప్ప బట్టలు వేసుకొని ఎట్లా చేస్తుంది చూడండి. ఆగు తీతా అంట. ఇంకా మా చిన్ను అయితే కొంచెం అదే మా తేజుకి బ్రెడ్ చేసి ఉండే కదా, బ్రెడ్ ఎగ్ తీసేసావా? వెరీ గుడ్. మా చిన్నుకి అయితే బ్రెడ్ ఎగ్ పెట్టేసిన అనమాట, మా తేజుకి చేసి ఉండేది. ఇంకా నేనైతే అన్నం తినాలి. ఇంకా ఈమెకైతే ఇంకా స్నానం చేయించేసి చెప్పు ఏంటి? అన్నం తింటావా? సరే, అన్నం కావాలంట బొడ్డు దానికి. ఇప్పుడైతే ఆమెకి స్నానం చేయించేసి నేను అన్నం తినిపించేసి తర్వాత ఈమె కాసేపు పడుకోబెడతా. ఏమో పడుకున్నాక నేను కూడా తిని అన్నం వద్దా? ఎందుకు? ఏంటి అన్నం వద్దంట, పాలు కావాలంట. దొంగ. నాకు కలిసిన తెలుసా, మంచి కాల్పున గుడిలో కలిసిన, ఇప్పుడు కూడా కలిసిన తెలుసా స్కూల్లో. అవునా? సరే తేజురా, తేజు ఓకే చాలు ఆడుకుంటూ చాలు. ఓకే, బాయ్ అందరికి, గుడ్ నైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి చెప్పలేదంటే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, గుడ్ నైట్.